ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గాయత్రి మాత అందరికీ నమస్కారాలు. మన సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో 108 గుంటల గాయత్రి మహాయజ్ఞము నిర్వహించడం జరిగింది. నిన్న 2400 దీపాలతోని దీపయజ్ఞం చేయబడింది. చాలా నిన్న 1000 మందికి పైగా వచ్చారు. 108 గుంటల గాయత్రి మహాయజ్ఞం నిర్వహించబడింది. దాదాపుగా 3000 మంది ఇక్కడ హాజరైనారు. ఇంకా కూడా వస్తున్నారు. అందరినీ కూడా యజ్ఞంలో భాగస్వాములు చేసినాము. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమము ఇంకా చాలా చోట్ల జరిగినాయి. అందుకొరకు మేము ఇక్కడ దీనికి మా కార్యకర్తలు ఎంతో సహకరించి ఈ కార్యక్రమం దిగ్విజయం జరగడానికి ఎంతో కృషి అందించారు. నేను ఓన్గా మా కార్యకర్తలు అందరూ కూడా నేను ఆయుర్వేద ప్రాక్టీషనర్. నా పేరు డాక్టర్ పులి సత్యనారాయణ. మా గ్రామం మార్పాక వేములవాడ మండలం. మేము ఒక నెల రోజుల నుంచి ఈ కార్యక్రమాలన్నిటి గురించి ప్రేరణ చేస్తూ ఒక 50 ఊళ్ళ దాకా ప్రచారం చేసి ఈరోజు పూర్ణావతిగా యజ్ఞం నిర్వహించాం. దీనికి నాకు సంబంధించిన కార్యకర్తలు సిరిసిల్ల, వేములవాడ, తంగలపల్లి, మార్పాక ఇటువంటి కార్యకర్తలు చాలా సహకరించారు. నాకు తోడుగా బాదాం ప్రకాష్ గారు, రిటైర్డ్ మున్సిపల్ కమిషనర్ గారు ఎంతో సహకారం అందించారు. అందరికీ జోహారు. హరిద్వార్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న మహాయజ్ఞం అనేది ఇది 108 గుంటల గాయత్రి మహాయజ్ఞము. ఇది మేము ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా అక్కడక్కడ ఎక్కడెక్కడైతే దీని అవసరం ఉందో అక్కడ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ వేములవాడలో కూడా జరుగుతున్నప్పుడు ఇటువంటి మహాయజ్ఞం ఇది ఏంటంటే మానవాళికి ఏదైతే సద్బుద్ధి లోపించింది కాలంలో సద్బుద్ధికై మంచి సద్బుద్ధి రావాలి, సత్ప్రవర్తన ఉండాలి, మంచి కర్మ చేయాలి అటువంటి ఉద్దేశంతో యజ్ఞంతో సత్కర్మ, గాయత్రి మంత్రంతో సద్బుద్ధి అనే ఒక సంకల్పంతో మేము ముందుకెళ్తున్నామండి. దీని ద్వారా మేము వీధిలో వాడవాడల అన్నింటిలోకి గడపకు గాయత్రి మహామంత్రం చేరవేయాలనే విధానంతో ముందుకు వెళ్తున్నాము. మా ప్రజ్ఞాశక్తులు శాంతికి హరిద్వార్ వేద పండితులకే ఈ యజ్ఞం నిర్వహించబడుతుందండి. ఇది 108 కుండముల మహాయజ్ఞం, గాయత్రి మహాయజ్ఞము. ఇది ఇప్పటికీ ఐదో జరుగుతుంది. ఇక్కడ తెలంగాణలో ఇది 9వ. మొట్టమొదటిగా కామారెడ్డిలో జరుగుతుంది, 9వ జరుగుతుంది. ఇంకా ముందు కూడా ఇంకా చాలా యజ్ఞాలు ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా జరుగుతున్నాయండి. ఇటువంటి మహాయజ్ఞానికి చాలామంది ప్రజలు వాళ్ళు ముందుండి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. వారి ప్రతి ఇళ్లలో కూడా మేము దేవస్థాపన చేస్తూ ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నాము. వారి ద్వారా వారందరి సహకారంతో ఇటువంటి మహాయజ్ఞ సంకల్పం పూర్తవుతున్నాయి. కాబట్టి ఇటువంటి వాటికి ఇంకా కూడా మీ మీడియా ద్వారా ఇంకా కొంచెం అందరూ ప్రజలకు తెలియజేయాలని మా మనవి.